హాయ్ మామాస్, వెల్కమ్ టు టీఎఫ్ఏ కట్టుబానిసా. పేరు విన్నారు కదా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మామాస్. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మీకు చిన్న నోట్. నేను ఈ వీడియోలో కేవలం నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. అండ్ అలాగే ఎవరికి సపోర్ట్ చేసి కూడా కాదు. ఈ వీడియోలో మాట్లాడుతున్నది ఒక సినీ అభిమానిగా చెప్తున్నాను అంతే. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య ఉన్న కాంట్రవర్సీ అయితే చాలా హాట్ టాపిక్గా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. అండ్ అలాగే అల్లు అర్జున్ గారిని అడ్డం పెట్టుకుని పొలిటికల్ గేమ్స్ అయితే ఆడుతున్నారని చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. నిజానికి చెప్పాలంటే ఇలాంటి ఇష్యూస్ జరగడం అనేది, ఇలాంటి స్టాంపేడ్స్ జరగడం అనేది కొత్త ఏమీ కాదు. కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు, పొలిటికల్ మీటింగ్స్ అప్పుడు కూడా ఇలాంటి స్టాంపేడ్స్ చాలా జరిగాయి. అంటే చాలామంది జనాలు కూడా చనిపోయారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 9th August 2009 మగధీర మూవీకి టికెట్స్ కొనడానికి ఇద్దరు స్టూడెంట్స్ వెళ్ళారు. అక్కడ ఉన్న కరెంట్ వైర్ తగిలి స్టూడెంట్స్ ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. అండ్ అలాగే బాద్షా మూవీ ఆడియో లాంచ్ అప్పుడు కూడా క్రౌడ్ ఎక్కువయ్యి రాజేంద్ర ప్రసాద్ అనే ఎన్టీఆర్ అభిమాని అతను కూడా చనిపోవడం జరిగింది. అండ్ అలాగే గోవిందరాంధ్రవాడు మూవీ కర్నూలులో వేస్తున్నప్పుడు అలాగే క్రౌడ్ ఎక్కువ అవి తొక్కేసలాట్లో కన్నయ్య అనే ఒక అభిమాని చనిపోవడం అయితే జరిగింది. అండ్ అలాగే 2017లో రిలీజ్ అయిన ఖైదీ నెంబర్ 150 మూవీకి ఇలాగే బెనిఫిట్ షోకి వచ్చిన ఫ్యాన్ కూడా చనిపోవడం జరిగింది. అండ్ రీసెంట్గా వచ్చిన RRR బెనిఫిట్ షోకి కూడా ఇలాగే జరిగింది. ఇలా చాలాసార్లు జరిగాయి. అండ్ సరే, అవన్నీ పక్కన పెట్టేస్తే సంధ్య ఇన్సిడెంట్కి వస్తే అది ఎవరు కావాలని చేసింది కాదు, అసలు ఎవరు అనుకుని కూడా ఉండరు అలా అవుతుందని. ఆ ఇన్సిడెంట్ అల్లు అర్జున్ వల్లే జరిగింది, అల్లు అర్జునే దానికి కారణం అనేది అయితే తప్పు. ఒకవేళ జరిగింది అని ఒకరిని టార్గెట్ చేయడం అయితే అది కూడా తప్పే. అండ్ అలాగే పోలీసులది తప్ప అంటే చెప్పలేం, వాళ్ళది కూడా కాదు. లేక థియేటర్ మేనేజ్మెంట్దా అని హీరోది తప్ప అంటే ఎవరిదే కాదు. ఇక్కడ ఎవరిదే తప్పని ఇంకా చెప్పలేము. దీనికి కోర్టే డిసైడ్ చేయాలి ఏది తప్పు ఏది కరెక్ట్ కాదనేది. ఇంకా చాలామంది అల్లు అర్జున్ అయితే టార్గెట్ అయితే చేస్తున్నారు. సో ఇలా టార్గెట్ చేయడం అనేది చాలా తప్పు. అండ్ అలాగే ఇలాంటి టైంలో ఒక సినీ అభిమానిగా మనమే సపోర్ట్ ఉండాలి, కానీ మనమే ట్రోల్ చేసుకుంటున్నాం మీమ్స్ వేసి. అండ్ ట్విట్టర్లో చూస్తే మరీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అండ్ అలాగే ఒక నేషనల్ అవార్డు తెచ్చిన, టాలీవుడ్కి నేషనల్ అవార్డు తెచ్చిన ఒక హీరో, అండ్ అలాగే ఇండియాలోనే బిగ్గెస్ట్ హీరో తను. అలాంటి వ్యక్తిని మనమే లాక్కోవడం అనేది చాలా తప్పు. అండ్ అలాగే ఇప్పటికన్నా అవన్నీ మానుకోండి. ఏది తప్పు ఏది ఒప్పు అన్నది కోర్టే డిసైడ్ చేస్తుంది. అండ్ అలాగే నిన్న ఒక వీడియో అయితే వచ్చింది, అల్లు అర్జున్ గారు ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు దాడి అయితే చేయడం. అండ్ అలాగే కోర్టు డిసైడ్ చేయాలి, కానీ ఇంటి మీదకి వెళ్ళి మరి అంత దాడి చేసే అంత తప్పు అయితే ఏమీ చేయలేదు అల్లు అర్జున్ గారు. అండ్ అలాగే ఇది నా అభిప్రాయం మాత్రమే. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. 4 సోషల్ మీడియా ఏజెన్సీ, కొన్ని మీమ్ పేజెస్, 3 న్యూస్ పేపర్, 2 టీవీ ఛానల్స్. వీటితో ఒకే ఒక పబ్లిసిటీ క్యాంపెయిన్. మంచివాడు చెడ్డవాడిగా మారతాడు, చెడ్డవాడు మంచివాడిలా మారిపోతాడు.